హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. ఈరోజు అయితే మన ట్రిప్లో డే 6 అయితే అందరికైతే స్వాగతం. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అయితే ప్రయాగ్రాజ్లోని అలోపీదేవి శక్తిపీఠం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసినట్టయితే మనమైతే కుంభమేళ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ప్రయాగ్రాజ్లోనే మనకైతే అలోపీదేవి టెంపుల్ అయితే ఉంది. సో దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చినాం. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే పార్కింగ్ చేసినాం. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్ వచ్చేసి అదే. సో టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ వచ్చేసి మనమైతే పువ్వులు తీసుకోవాలి. ఎందుకంటే లోపల దీపాలు ఉంటాయి కదా ముట్టేయడానికి. ఇక్కడ పువ్వులు అండ్ టెంకాయలు మొత్తం ఇక్కడనే ఉంటాయి. టెంపుల్ బయటనే కనిపిస్తుంది కదా అక్కడ టెంపుల్. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా టెంపుల్ ఎంట్రెన్స్ ఇట్లా ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఇట్ల నుంచి వెళ్ళాలి. ఏడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోరీ, ఆల్రెడీ అని అయితే చెప్పింది కదా వీడియోలో. నేను స్టోరీ మొత్తం చెప్పాను కదా. అలోపీదేవి గుడిలో అయితే మనకి సుదర్శన చక్రం వేసినప్పుడు సతీదేవి యొక్క రైట్ హ్యాండ్ అంటే రైట్ అరిచెయ్యి అయితే ఇక్కడ పడ్డది. ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ లోపల ఎలా ఉందో మీకు అందరికీ చూపిస్తా. సో లోపలికి ఎంట్రీ కాగానే అయితే కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో మొత్తం షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి లోపల కూడా టెంకాయలు పువ్వులు తీసుకోవాలనుకో తీసుకోవచ్చు. బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. అండ్ ఇంకా ఇగో టెంపుల్, మెయిన్ టెంపుల్ అయితే ఇదే. లోపలికి వెళ్ళడానికి ఇట్లా క్యూలో నించోవాలి. మనకు జ్వాలాముఖి దగ్గర ఉన్నంత రష్ అయితే ఇక్కడ ఏం లేరు. నార్మల్గా క్యూ ఉంది, ఒక 20-30 పీపుల్స్ అయితే ఉంటారు. సో ఇంకా మనం కూడా లోపలికి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకుని వచ్చి బయటికి మళ్ళీ అయితే కలుద్దాం. ఇంకా రష్ లేదనుకున్నా కానీ 1:30కి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారా ఉంటాం. మళ్ళీ ఒకసారి క్యూ చూడండి, మేము నించున్న తలకించి. సో క్యూ అయితే పెరిగిపోతూ ఉంది. మేమైతే లైన్లో నించున్నాం. నించొని కూడా ఒక 20 మినిట్స్ అవుతుంది. 1:30కి ఓపెన్ చేస్తారంట. టైం వచ్చేసి ఇప్పుడైతే 1 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి. లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది చూడండి. అక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, 2 విగ్రహాలు ఉన్నాయి లయన్స్. ఇక్కడ ఒక గేట్ వస్తుంది, మళ్ళీ గేట్ లోపలికి అయితే మనం వెళ్ళాలి ముందుకు. సో ఎగ్జిట్ కనిపిస్తుంది కదా ఇదే. ఇక్కడ నుంచి అయితే ముందుకు వస్తే మనకు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో షాప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే షాపింగ్ కూడా చేయొచ్చు. మొత్తం అటు సైడ్ లోపల వరకు అయితే మొత్తం ఎగ్జిటే, అంటే మొత్తం షాపింగ్ చేయాలి. ఇటు ఆడతామా. సో అటు నుంచి ఎగ్జిట్ అయ్యి వచ్చి ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనమైతే బయటికి వెళ్ళిపోతాం. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు కొనాలనుకున్న అయితే చాలా అంటే చాలా థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నగా ఉంది, బాగుంది. మొత్తం టెంట్లు ఉన్నాయి, మొత్తం నీట్గా ఉంది, ఏం పర్లే కొనవచ్చు. సో రోడ్ బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మన వెహికల్ కనిపిస్తుంది జిమ్ని అటు సైడ్ అక్కడ ఉంది.
ఇక ఇదే మన మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇంకా సో చూశారు కదా టెంపుల్ అయితే ఎట్లుందో. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఒక 20 minutes అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమంటే టెంపుల్ ఓపెన్ చేయలేరు కాబట్టి మేమైతే అక్కడ చాలా ఒక 1/2 hour to 40 minutes అయితే వెయిట్ చేసినాం. సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ అయితే మనమైతే వారణాసికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలామంది పీపుల్ ఎలాంటి వాళ్ళు వచ్చారంటే పెళ్ళైన తర్వాత ఇయర్స్ కూడా పిల్లలు కాకుండా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు అయితే వచ్చారు. ఒకవేళ ఇక్కడికి వస్తే యూజ్ ఉంటుందంట. సో మరి ఇంకా ఎవరైనా రావాలనుకున్నా అయితే రావచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనమైతే ఇంకా మనం వారణాసికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వారణాసికి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు మేము వచ్చేసి 1/2 hour అవుతుంది. ఇక్కడ స్టక్ అయిపోయినాం. ట్రాఫిక్ చూడండి 8 minutes 11 minutes అని చూపిస్తానే ఉంది, కానీ వెహికల్స్ అయితే స్లోగా మూవ్ అవుతున్నాయి. అక్కడి వరకు అయితే వెహికల్స్ అయితే స్టాప్ ఆగే ఉన్నాయి. వెహికల్స్ అయితే అన్నీ మొత్తం కుంభమేళ ఎఫెక్ట్ ఇది కదా. తింటనే ఉండు నువ్వు. ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తము లోపలికి కుంభమేళ ఎఫెక్ట్. మొత్తం వెహికల్స్ అయితే అలౌ చేస్తలేరు ఇక్కడ. అందుకోసమే ట్రాఫిక్ అయితే జామ్ అయింది మొత్తం ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలనుకుంటే కూడా ఒక 6 kilometers ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అవతల సైడ్ కూడా. మొత్తం చూడండి ఒకసారి కుంభమేళ ఎఫెక్ట్ అంతా. ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ట్రైన్లో రండి. బస్సులో అక్కడిక్కడ వచ్చారనుకోండి బిస్కెటే. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగి అటు నుంచి మళ్ళీ ఆటోస్ తీసుకొని వెళ్ళాలంటే లోకల్లో చాలా ఛార్జ్ చేస్తున్నారు అందరు వాళ్ళు. చూపి మంచిది. సో ఫైనల్గా వారణాసికి అయితే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ 2 hours. కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం. ఇక్కడైతే ఒక హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాం. 3 peopleకి అయితే మాకు 1600 ఛార్జ్ చేసిండు. రూమ్ అయితే మంచిగానే ఉంది. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది కాస్ట్ వచ్చేసి 1600. వాష్రూమ్ చూడండి చాలా పెద్ద ఉన్నది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అంశల్. నైట్ అయితే చూశారు కదా రూమ్ అయితే తీసుకున్నాం. అదే రూమ్ నుంచి అయితే మార్నింగ్ 4:30 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. ఫ్రెష్ అయిపోయినాం. ఒక్కసారి నా సైడ్లో అటు ఇటు కనిపిస్తుంది కదా, అది ఫాగ్ అనుకోవాలన్నా పొల్యూషన్ అనుకోవాలన్నా తెలియట్లేదు. మొత్తం డస్టే ఉంది, అందులో ఫాగ్ అయితే ఇంక్లూడ్ ఉంది. మరి అది కంబైన్ కలిపి వస్తుంది. ఆ గంగ దగ్గర ఆరతి అయితే ఇస్తారంట. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ కుదిరితే ఆరతి దర్శనం చేసుకోండి అంటే ఇంకా డైరెక్ట్ మన కాశీ విశ్వనాథన్ అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఇది పొగ అనుకోవాలన్నా లేకపోతే డస్ట్ అనుకోవాలన్నా మొత్తం చూడండి ఇక ఫుల్ అయిపోయింది రోడ్ అంతా. రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే ఆటో అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మేము ఉంటున్న రూమ్ నుంచి అయితే ఘాట్ ఉంటుందంట. ఘాట్ దగ్గరికి వచ్చేసి ఒక జస్ట్ 500 meters ఉంది. ఈచ్ ముగ్గురు కలిపి 50 rupees ఛార్జ్ చేస్తుండు. ఆరతి టైం ఇంకేం కాలేదంట, వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుందంట. మనం ఆటోలో అయితే వెళ్తున్నాం. మరి ఇంకా ఘాట్ అని చెప్పేసి అయితే డ్రాప్ చేసిండు. మొత్తం ఇక్కడ ఫాగ్ తప్ప ఏం కనిపిస్తలేదు. వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళతో పాటు మనం ముందుకు వెళ్తే కనిపిస్తుందంట. వచ్చేసి అయితే ఘాట్ ఇక్కడ ఇంకేమైతే స్టార్ట్ కాలేదు. 6 o'clock స్టార్ట్ అవుతాయంట ఆరతి. బట్ ఇక్కడ మొత్తం ఎటు చూసినా ఏం కనిపించలేదు. మన ముందైతే నది ఉంటుంది చూడండి. ఎంతమంది వెయిట్ చేస్తారు ఆరతి కోసం. ఆల్మోస్ట్ మేము వచ్చి అయితే ఒక 1 hour అవుతుంది చూడండి. ఇంకా ఇప్పటివరకు అయితే ఫాగ్ అసలు ఏ మాత్రం క్లియర్ కాలేదు. సో ఇక్కడ చిన్నగా ఫైర్ అయితే వేసారు. సో అక్కడికైతే వచ్చి మేము కొంచెం వేడి ఉందని ఇక్కడనే మంట కాపుకుంటున్నాం. మొత్తం ఫాగే. అక్కడ పైన ఇందాక వచ్చినప్పుడు అక్కడ పైన చెట్టు కనిపిస్తుంటే చూడండి, అక్కడ నించున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే అసలు అక్కడ ఎవరు కనిపిస్తలేరు. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా అవైతే గంగారతులు. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అవుతుంది. గంగారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ వీటికి వచ్చి ఇస్తారు అనుకున్నా కానీ పైననే ఇస్తారు వాళ్ళు ఆరతి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు కానీ ఎవరు కనిపిస్తలేరు. సో చూడండి గంగారతి అయితే ఇస్తారు ఇక్కడ. ఒక్కసారి చూడండి ఆరతి ఇస్తున్న టైంలో అయితే కరెంట్ అయితే పోయింది. ఎట్లా అరుస్తున్నారో. అరుస్తున్నారు మీన్స్ అంటే హరహర మహాదేవ్ అని చెప్పేసి అదే మహాదేవ్. సో ఆరతి అయిపోయిన తర్వాత అయితే మనకైతే అక్కడ ద్వీపాలు ఉంటాయి, తీసుకొని వచ్చి అయితే ఇక్కడ ముట్టి చేసి మనకు గంగలు అయితే వదలాలి. చాలామంది అయితే ఇక్కడ మొత్తం స్నానాలు కూడా ఇక్కడనే చేస్తున్నారు. స్నానాలు చేసి ఇక్కడ గంగ సైడ్ వచ్చి ఇట్లా ద్వీపాలు అయితే ముట్టిస్తున్నారు. ఇక ఆరతి అయిపోయింది అండ్ దీపాలు ముట్టించడం అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే వేసుకున్నాం. ఇంకా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, ఎంత రష్ ఉంటుందో. ఎందుకంటే కుంభమేళ నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నారంట అందరూ. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి రష్ ఉందా లేదా అనేది.
ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, ఈ పేరు వచ్చేసి టుక్ టుక్ వెహికల్. టుక్ టుక్ అంట, ఎలక్ట్రికల్ వెహికల్ అది. ఇప్పుడు మేము వెళ్ళేది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ టుక్ టుక్. ఇక్కడ మనకు ఘాట్ నుంచి వెళ్ళి గంగా తల్లి ఘాట్ నుంచి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేసారు. చంపుతున్నారు రావాల్సి బట్టి. ఇప్పుడు అయితే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం దగ్గర 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు. సో దానికోసం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మొన్న అయోధ్యలో దర్శనానికి వెళ్ళాం కదా, అప్పుడు టైం మేము 2 అవర్స్ అనుకున్నాం, 5 అవర్స్ అయింది. అందుకోసమే కొంచెం తినేసి వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం ఏముండదు, 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా. సో ఇంకా టిఫిన్ అవుతుంది కదా, ఇడ్లీలు అన్నీ. సో ఇక్కడైతే మనం టిఫిన్ అయితే అవుతాం. ఇప్పుడు టిఫిన్ అయితే తినేసినాం. టిఫిన్ కూడా చాలా మంచిగా ఉంది, సేమ్ హైదరాబాద్ టేస్టే ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం తొందరగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రష్ నార్మల్గానే ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి. సో గేట్ దగ్గరికి అయితే వచ్చినా కానీ మొబైల్స్ అయితే ఏం అలవ్ లేదంట. ఇక్కడ లాకర్ అయితే ఉంటాయి. లాకర్లో అటు ఇటు సైడ్లో ఎటు చూసినా లాకర్సే కనిపిస్తాయి. లాకర్స్లో ఎట్టయితే వెళ్ళాలని చెప్పేసి అంటుంది మరి. సో ఫోన్స్ అయితే అలవ్ లేదు. ఇంకా దర్శనం అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి అయితే కలుస్తాం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చినాము. ఒకసారి చూడండి, మేము వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద లైన్ లేదు. ఇప్పుడు వచ్చేసి మొత్తం అక్కడి వరకు అయితే లైన్ ఉంది. చూసినా ఆ లైన్ ఎట్లుంది. ఒకసారి రష్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం లాస్ట్ వరకు అయితే పెరిగిపోయింది క్యూ. మేము తొందరగా పోయినందుకైతే మాకు తొందరగా దర్శనం అయిపోయింది. సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చినాం. మార్నింగ్ వెళ్ళినందుకైతే తొందరగా అయిపోయింది దర్శనము. సో ఇక్కడ నుంచి అయితే మనకు శక్తిపీఠం ఉంది, 700 మీటర్స్ ఉంది. నడుచుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా లోపల రష్ చూడండి టెంపుల్ దగ్గరికి ఎట్లుంది. ఫోన్స్ అలవ్ లేదు, ఏమి లేదు. కానీ కనిపిస్తుంది కదా, ఇదే మన విశాలక్ష్మీదేవి శక్తిపీఠం. अरे चुतिया लौका 9 बज गया अबे पेवे का देखी बकुआ आई सबको जल्दी है अरे हॉल लगा लो अरे मालिक के बेच के जा अरे बात करो उधर लाइट पे जाओ మొత్తం రష్ రష్ ఉంది. ఎక్కడ చూసినా రష్ 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 రష్. ఎక్కడ చూసినా మొత్తం పబ్లికే. దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుందో, ఇంకెక్కువ ఉంటుందో. మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి మాకైతే ఒక 1 అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అసలు లోపల ఎట్లా ఉంది ఏందనేది మాట్లాడుకుందాం. కనిపిస్తుంది బోర్డు ఉన్నది, అదైతే నంది చౌరస్తా. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇంకా లోపలికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. మండే వస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే రష్ ఉంటుంది. మొత్తం ఎట్లుంటుందో వీడియో అయితే చూసింటారు, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్న మాత్రం మార్నింగ్ టైంలో వస్తే బెటర్ కొంచెం. సో వచ్చేసారు కదా, ఒకే ప్లేస్లో మనకైతే 2 దర్శనాలు అయిపోయినాయి. ఒకటి వచ్చేసి జ్యోతిర్లింగం అండ్ ఇంకోటి వచ్చేసి మన శక్తిపీఠం దర్శనం అయిపోయింది. కాశీ విశ్వనాథ స్వామి అయిపోయింది అండ్ విశాలక్ష్మి దేవిది కూడా అయిపోయింది. సో ఎంత రష్, ఎంత పబ్లిక్ ఉన్నారు, అసలు మామూలుగా లేరు. ఏదో బెస్ట్ విజిట్ ఏంటంటే మార్నింగ్ టైంలో విజిట్ కండి, ఎందుకంటే రష్ ఉండదు. ఇంకైతే 5 గంటలు లేచి ఫ్రెష్ అయిపోయి గంగా ఆరతి ఉంటుంది, ఆరతి దగ్గరికి వెళ్ళింది. అటు నుంచి ఆటో తీసుకొని ఈచ్ 120 రూపీస్ తీసుకొని అయితే మనకి మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ముందుకు నడుచుకుంటూ పోతే టెంపుల్ ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే ఎవరు ఉన్నారో బెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే స్కామ్ చేస్తారు. మేము గుడి నుంచి ఉన్నాం పూజారం అని ఐడి కార్డ్స్ అయితే చూపిస్తారు. ఎవరు నమ్మకండి, ఎందుకంటే ఐడి కార్డ్ చూపించి లోపల తీసుకెళ్తారు. ఒక్కొక్కరికి 500-1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అట్లేం లేదు, తొందరగా మార్నింగ్ లేచి అక్కడ క్యూలో నుంచండి. ఒక 1 అవర్లో అయితే దర్శనం అయిపోతుంది. వచ్చేసి నెంబర్ 1 లైన్లో నుంచండి, తొందరగా అయిపోతుంది. మేము నెంబర్ 1 లైన్లో నుంచున్నాం. మాకు ఎందుకంటే హోటల్లో అన్న అయితే చెప్పిండు నెంబర్ 1లో నించుంటే తొందరగా అయిపోతా అని. తొందరగా అయితే నించున్నాం. మీరు అనుకుంటున్న కాశీ వేరు, ఇక్కడికి వచ్చి చూసిన కాశీ వేరు. ఇందాక వీడియోలు చూశారు కదా, మొత్తం గల్లీ టైపు అట్లా ఉంటుంది. ఏదో వీడియోలో చూసినట్టు మొత్తం ఎటో అట్లా ఉంటుంది కదా, అసలు ఉండదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాశీ వేరే ఉంటుంది, ఇక్కడికి వచ్చి చూస్తే కాశీ వేరే ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎవరన్నా కాశీకి వచ్చిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. మనకైతే వీడియోలో చూపించినట్టు అస్సలు ఉండదు, ఎందుకంటే నేను వచ్చి చూస్తున్నా కాబట్టి. నేను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక వేరే లెవెల్ అనుకుని వచ్చిన. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అట్లా ఏం లేదు, మొత్తం గల్లీ టైపు రష్ మొత్తం.
అట్లా ఉంది. సో ఈ వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి అయితే మన డెస్టినేషన్ ఇంకొక ప్లేస్ ఉంది, ఇంకా అక్కడికైతే మనం ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇప్పుడైతే మనమైతే వారణాసి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం, బీహార్ వెళ్తున్నాం. బీహార్లోని గాయ అనే ప్లేస్కి. గాయ అనే ప్లేస్లో వచ్చేసి అయితే మనకైతే మంగళగౌరీ దేవి అయితే శక్తిపీఠం ఉంది. ఇక్కడ మధ్యలో అయితే ఒక ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అండ్ అట్లనే కొంచెం స్నాక్స్ ఏదైనా తినేసి వెళ్దామని అయితే ఇక్కడ ఆగినాం, ఎందుకంటే మనం స్టార్ట్ అయితే నాన్ స్టాప్గా వచ్చేసినాం. అయితే వారణాసి నుంచి మంగళగౌరికి వెళ్ళడానికి అయితే ఎగ్జాక్ట్లీ 240 km ఉంటుంది. 6 to 7 అయితే అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఇంకా మనమైతే ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో బీహార్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 hour అవుతుంది. మొత్తం రైట్ సైడ్ చూడండి, ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది. మనకి ఇంకా ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అయితే 2 hours 32 minutes 100 km కనిపిస్తుంది. సో ఈ ట్రాఫిక్ అయితే వచ్చేసి దాదాపు 3 to 4 kilometers నుంచి అట్లనే ఉంది. ఇక్కడ నది అయితే కనిపిస్తుంది కదా, సైడ్లో నది ఉంది. మనమైతే గాయకైతే వెళ్తున్నాం కదా అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి. ఇక్కడ మధ్యలో అయితే వాషింగ్ సెంటర్ కనిపించింది, కార్ అయితే మొత్తం డస్ట్ పడిపోయింది. సో వాషింగ్ అయితే ఇస్తున్నా. పక్కనే హోటల్ కూడా ఉంది, లంచ్ కూడా వెళ్ళే టైం వచ్చేసి అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. సో ఇంకా మనమైతే కార్ వాషింగ్ చేయించుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. వాయిస్ ఏంది ఇట్లా అయిందని అనుకుంటున్నారా? మొత్తం ఇంకా 8 days నుంచి వెళ్ళి దాదాపు ఒక 7 states తిరిగినాం, వాటర్ అవి పడ్డాయి కాబట్టి ఇంకా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. సో జిమ్ని అయితే వాషింగ్కి ముందు ఇట్లుంది, వాషింగ్ తర్వాత మంచి షోరూమ్ బండ్లాగా అయిపోతుంది మళ్ళీ. సో ఇంకా మనమైతే లంచ్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. కనిపిస్తుంది కదా వాషింగ్ అయితే ఇక్కడ ఉంది, హోటల్ కూడా ఇక్కడ ఉంది. ఎటో లోపలికి ఉంది హోటల్ అయితే వచ్చేసి, పక్కనే వాషింగ్ సెంటర్ ఉంది. సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం, ఏమేమి ఉందో చూద్దాం. చాలా లోపలికి ఉంది ఇది. వాటర్ బాటిల్స్ అండ్ ఇక్కడ హనీ ఏడున్నాం బీహార్. మా అత్తమ్మ అయితే అక్కడ కూర్చుంది. హోటల్ కూడా చాలా బాగుంది. లోపల వచ్చిన తర్వాత చూడండి సార్ ఎట్లుంది. వావ్, లైట్స్ కూడా, ఆ మెయిన్ లైట్స్ కూడా మస్తు అదిరిపోయింది. ఇక్కడ చూడండి, ఐ లవ్ బీహార్ కనిపిస్తుందిగా. సో ఇంక ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చేద్దాం. ఇక్కడ లంచ్ చేద్దామని ఆగినాం కదా, ఒక్కసారి నూడిల్స్ చూడండి ఎట్లున్నాయి. నా లైఫ్లో ఇట్లాంటి నూడిల్స్ చూడలేదు నేను, మరీ సన్నగా ఉన్నాయి. ప్లేట్ నిండి ఇచ్చిన ఆయన. ఇది మంచూరియన్ అంట, మరి అది టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. తిని కొంచెం ఎట్లుంది. ఫాస్ట్గా బాలే అస్సలు. ఇది తినండి, ఇది ఎట్లని చెప్పండి. టేస్ట్ అయితే బాగాలేదంట, ట్రై చేస్తాను నేను కూడా. మన జిమ్ని అయితే చూస్తున్నారు కదా, వాషింగ్ కోసం పైకి ఎక్కింది. సో మన జిమ్ని కింద ఎట్లుంటుంది ఇప్పటివరకు నేను కూడా చూడలే, ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లుందో. సో చూడండి కింద ఎట్లుంటుందో. నేను కూడా ఇప్పటివరకు అయితే చూడలే కిందకి అవుతుంది. Revolved around you now, it's trapped inside the pain. Maybe I should stay in the dark after you had it to a place so far away. No.